వెల్కమ్ టు కోడెడ్ ఫ్యాక్ట్స్. ఇవాళ మన టాపిక్ వచ్చేసి పిరానా ఫిషెస్ నుంచి ఏ విధంగా సర్వైవ్ అవ్వాలి. పిరానా ఫిషెస్ అనగానే మీకు ఒక ఇమాజినేషన్ వచ్చేస్తుంటుంది. అదేమీ కాదు. ఒకవేళ మీరు ఇప్పుడు ప్రపంచంలోని అతిపెద్ద రివర్ అయినటువంటి అమెజాన్ రివర్లో ఇరుక్కున్నారు. ఆ రివర్లో పిరానా ఫిషెస్ ఉన్నాయి. అప్పుడు మీరు ఏ విధంగా సర్వైవ్ అవ్వగలుగుతారు? నిజానికి పిరానా ఫిషెస్ కి హ్యూమన్స్ అంటే చాలా భయం. మరి హ్యూమన్స్ మాత్రం ఆ పిరానా ఫిషెస్ ని చూసి భయపడతారు. ఏదైనా ఒక జంతువు తనకు ప్రమాదం జరిగితే తప్ప మరో జంతువు మీద దాడి చేయదు. అలాగే పిరానాస్ కూడా. ఒకవేళ ఇప్పుడు మీరు ఆ వాటర్ లో ఉన్నారనుకోండి, ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీ చేతులు కాళ్ళను గ్లౌజెస్ తో షూస్ తో కవర్ చేయాలి. ఎందుకంటే పిరానా ఫిషెస్ ఎక్కువగా దాడి చేసేది చేతులు కాళ్ళని. మీరు మీ చేతుల్ని కాళ్ళని కవర్ చేసుకున్న తర్వాత అక్కడ మీరు ఒక స్టాచ్యూ లాగా నిలబడాలి. ఎందుకంటే ఆ పిరానా ఫిషెస్ మీ దగ్గరికి వచ్చి మీలో ఎటువంటి మూవ్మెంట్ లేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. ఎప్పుడైనా చూడండి, పిరానా ఫిషెస్ అన్ని ఒక గ్రూప్ గా ఉంటాయి. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా స్టాచ్యూగా ఉండండి. తర్వాత మీరు నిదానంగా ఒక్కొక్క స్టెప్ మూవ్ చేస్తూ ఉండాలి, ఏ మాత్రం సౌండ్ చేయకుండా. ఒకవేళ మీరు కానీ సౌండ్ కానీ చేస్తే తెలిసింది కదా ఇంకా గుడ్ బై గయా అవి మీ మీదకి దాడి చేయడానికి వస్తాయి. ఒక విషయం ఏంటంటే పిరానా ఫిషెస్ లో వెజ్ అండ్ నాన్ వెజ్ పిరానా ఫిషెస్ కూడా ఉంటాయి. వినడానికి వాళ్ళ విచిత్రంగా ఉంది కదా. ఇదే మన ఛానల్ ఫస్ట్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే వీడియోకి ఒక లైక్ చేసుకుని మీ ఫ్రెండ్స్ ఈ వీడియోని షేర్ చేయండి.